హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో ఒకరోజు బ్లాగ్ అనుకోండి, 2 రోజులు బ్లాగ్ అనుకోండి. మొత్తానికైతే బ్లాగేనండి ఇది. బ్లాగ్ అయితే కాకుండా పోదు. ముగ్గు వీడితో స్టార్ట్ చేస్తున్నా. మంచిగుంటది కదా శుభ్రదంగానే. ఆడ పరిగెడతా పోతున్నాడే మా బావ. ఆ పాదరక్షలు చూస్తేనే కనుక్కోయింటారు మీరు. నేను వీడియో దిమ్మని బయటికొచ్చేసరికి మొబైల్ తీసుకొని పరిగెడతా పోయినాడు గేట్ తీసుకొని. నేను ముగ్గేస్తా ఉంటే మా అమ్మ వీడియో తీస్తలే అనింది. అప్పుడు వస్తున్నాడు హమ్మయ్య తప్పించుకున్నా దేవుడా అని. ఎంత బద్ధకమండి మా బావకి వీడియో దిమ్మంటే. కానీ వీడియో మాత్రం డైలీ పెట్టు అంటాడు. ఈ ముగ్గు వీడియోకేనండి వ్యూస్ రాలేదని చెప్పి నేను మొత్తుకున్నది. నాకు నచ్చినవి మీకు నచ్చాలని గ్యారంటీ లేదనుకోండి. మా బావ అయితే వీడియో అస్సలు తీయడు. ఇంక బంగపోవాలి. కానీ వీడియోస్ మాత్రం రోజు పోస్ట్ చేయి అంటాడు. వీడియో తీస్తేనే కదా పోస్ట్ మార్టం అలా చేసేది. వీడియో తీయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? స్టడీ ఈరోజు నుంచి నా మీద పంచులేసుకోవడం మానేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మా బావకి కోపం వచ్చింది. మా బావ మొన్న అరిచినాడు నన్ను. ఎందుకు నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నావు, అవసరం ఏమొచ్చింది నీకు అని చెప్పేసి. నువ్వు మాట్లాడుతున్నావని అలుసుగా తీసుకొని వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాడు అనమాట. మా ఆయన ప్రతి ఒక్క కామెంట్ చదువుతాడండి. ప్రతి ఒక్క వీడియో చూస్తాడు. ప్రతి ఒక్క వీడియో చెక్ చేస్తాడు. ఫస్ట్ వీడియో పెట్టంగానే చూడడానికి టైం లేకపోయినా నేను ఒకరోజు ఫోన్ చేసి చెప్తాను అనమాట. బావ వీడియో ఎవ్వరు చూడలే, గంట అయింది చూడు బావ అని చెప్తా. అప్పుడు చూస్తాడు. లేదంటే గిన వెంటనే ఖాళీగా ఉంటే చూస్తాడనమాట. డ్యూటీ చేసే వాళ్ళు ఖాళీగా ఉండరు కదా, వాళ్ళకి వర్క్ ఉంటుంది. తర్వాత అయినా నైట్ టైమ్స్లో మా బావ అన్నీ కూర్చొని వీడియోస్ చెక్ చేస్తూ ఉంటాడు. కామెంట్స్ అవన్నీ ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే బ్లాక్ చేయమంటాడు. అట్లా అనమాట. అందుకు మా బావ వద్దు మాట్లాడొద్దు, నువ్వు అనుకుంటా ఉంటే వాళ్ళు కూడా నిన్ను అంటూ ఉంటారని అయితే అంటా ఉన్నాడు. మా బావ చాలా మటుకు చెప్తా ఉన్నాడు. తోటకూర వచ్చేసి చాలా రోజులు అయిపోయింది తెచ్చి. ఎందుకనంటే ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగాలేవన్నమాట. డాడీకి అలా అయింది కదా, నాకు కూడా కొంచెం హెల్త్ కండిషన్ సరిలేదు. ఈ మధ్య హెడ్ఏక్ వచ్చింది. హెడ్ఏక్ అంటే నాకు పెళ్ళైన కొత్తల్లో భయంకరంగా హెడ్ఏక్ వచ్చింది. అట్లా మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్పినా కదా ఇంతకుముందు స్పెక్ట్స్ కూడా తెచ్చుకున్నానని చెప్పేసి. టెన్షన్ అయిపోతుందనమాట. ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతున్నా. ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నా. యూట్యూబ్ అనుకుంటా. పర్సనల్ లైఫ్ గురించి ఎంతగా ఆలోచిస్తానో యూట్యూబ్ గురించి కూడా అంతగానే ఆలోచిస్తున్నా. ఏదో పార్ట్ టైం జాబ్ లాగా. కొంతమంది నేను జస్ట్ టైం పాస్కి పెట్టినా అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సక్సెస్ తొందరగా అవుతారు. ఖచ్చితంగా మనం జెన్యూన్గా పెట్టినాము, మనకు ₹1 వస్తుందని ఆశించి పెట్టినాము అనుకునే వాళ్ళకే రాదండి. నేనైతే డబ్బు పర్పస్ పెట్టినా, ఇంకోటి నాకు కూడా కొంచెం ఆలోచన పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఉండకుండా యూట్యూబ్ మీద కూడా ఉంటుందన్నట్టుగా రెండు కారణాలుగా పెట్టినానులేండి. అది ఏంటి సంగతి అనేది ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు సోది అనుకుంటారు మీరు కూడా. హెడ్ఏక్ ఎక్కువైపోతూ ఉంది. ఇంకా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల డోసేజ్ ఎక్కువ అనిపిస్తూ ఉంది. అది ఒంటికర్త నొప్పి అని అంటారంట. మా అమ్మ చెప్తా ఉంది. అది వంగడము లేయడము చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుందని. మా అమ్మ పని చేయడం లేదు నన్ను. ఇంట్లో ప్రశాంతంగా కూర్చో, దేని గురించి ఆలోచించొద్దు ఏవి అనేది అనిందనమాట. మనం అయినా ఆలోచించకుండా ఉంటామా? నా యూట్యూబ్లో వీడియో పెట్టలేదు, వాళ్ళ వీడియో చూడలేదు, వీళ్ళ వీడియో చూడలేదు, వాళ్ళు నా వీడియో చూడరు. ఇట్లా మనం ఆలోచిస్తూనే ఉంటాం కదా ఆటోమేటిక్గా. మా అమ్మ అవన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా తిని మేము చేసి పెడతామని అయితే చెప్పింది. అందుకని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నా నేనైతే చెప్పిన. చిన్నగారు కూడా ఏంది నువ్వు రెస్ట్ తీసుకుంటా బాగాలేదని చెప్పి వీడియోస్ పెడుతున్నావే నువ్వు అని అయితే కామెంట్ చేసినాడు. ఏం చేద్దాం చెప్పండి, ఏదో సామెత ఉంది కదా, ఇంకా అదే అయిపోతుంది అనమాట. నాకు కూడా సామెత గుర్తు రాలేదు. మీకు గుర్తొస్తే మీరు కామెంట్ చేయండి. ఇంకా నాకు ఇదే లోకం అయిపోయింది. ఇంకా ఖాళీగా ఉండాలంటే ఉండలేకపోతున్నా. వీడియోస్ అయితే మా అమ్మ దగ్గరకు రాయడం లేదు. వంట కూడా మా అమ్మనే చేస్తుంది కాబట్టి వీడియో తీసే అవకాశం లేదు. ఏదో ఆడ కొంచెం బిట్టు తీసుకొని వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నా. మా అమ్మ దానికి కూడా ఒప్పుకోలే, అరుస్తూ ఉంది. ఎందుకు రెస్ట్ తీసుకోమంటే తీసుకో నువ్వు. వీడియో పోస్ట్ చేయకుంటే ఏమిటి అంత పెద్ద గంటలు వస్తున్నాయా? అవర్స్ ఏం పెద్ద పెరిగిపోతున్నాయా? వచ్చే 2 గంటలు 3 గంటలకి కష్టపడి గొంతు చించుకొని చెప్పాల్సిన అవసరం ఏమి అంటా ఉంది. ఏదో నా బాధ సక్సెస్ అయిపోతానేమో ఎప్పుడో ఒకసారి అని చెప్పి నేను ఆశపడతా ఉంటా. మా అమ్మ చేసి పెట్టి పక్కకు పోయిన తర్వాత నేను వీడియో తీసుకుంటాను చూడండి. ఇది జొన్న సంగటి ఫ్రెండ్స్, ఇది రసం ఫ్రెండ్స్ అయితే చెప్తా ఉన్న వాయిస్ ఆడ. అదే పిచ్చి చేష్టలు అనమాట. ఎంత పిచ్చిగా ఉన్నా కానీ ఎవరు ఏమన్నా పడతాను అనుకోమాకండి ప్లీజ్ దయచేసి. ఎంతవరకు ఉన్నానో అంతవరకే ఉంటా. ఒక లిమిట్ క్రాస్ అయినప్పుడు నేమ్తో సహా చెప్పేస్తా, పలాని వాళ్ళు పలాని అని. అందుకే అంతవరకు తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. మా అమ్మ చూడండి కష్టపడి రసం అయితే ఎనుపుతా ఉందనమాట. నేను ఎనిపిస్తాలేమా అంటే, వద్దు కిందికి వంగితే మళ్ళీ తలనొప్పి అంటావు తల్లి, మేము పడలేం నీ బాధ అని అయితే అనింది. అట్లా తయారైనా నేను. హెడ్ఏక్ బాగా అనిపిస్తూ ఉంది. ఎక్కువ టెన్షన్సే, ఎక్కువ ఏం లేదు. ఈ యూట్యూబ్ అనే కాదులేండి, నార్మల్గా కూడా ఉంటాయి కదా మనకు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా అనమాట. అందుకు కొంచెం హెడ్ఏక్. నాకు ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో వచ్చిందండి భయంకరంగా హెడ్ఏక్. అంతవరకు ఎప్పుడు హెడ్ఏక్ అని నేను ఎప్పుడు అనలేదు. ఎప్పుడో కాలేజ్లో ఎంసీ చదివేటప్పుడు అప్పుడు స్టార్ట్ అయినాయి అన్నమాట హెడ్ఏక్స్. ఈ రికార్డ్స్ రాయడము అట్లా అనమాట అదంతా. అప్పటి నుంచి కొంచెం వస్తున్నా. మ్యారేజ్ అయినాక హెవీగా వచ్చింది. కడప అట్లా తిరిగేసి వచ్చిన మొత్తము. అప్పుడు కూడా తగ్గలేదు నాకు. తర్వాత కొన్ని చేస్తే తగ్గిందనమాట. ఉంటాయి కదా చికిత్సలు పెద్దవాళ్ళు చేసేటివి, అవి చేస్తే తగ్గిందనమాట. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అలానే.
ఇది ఎన్నాళ్ళు పడుతుందో ఇంకా. అప్పుడైతే 2 మంత్స్ వరకు లేవలేకపోయినా ఇంకా. హెడేక్ అని చెప్పి టాబ్లెట్లు వాడడము, స్పెట్స్ వాడడము అన్నీ జరిగినాయి. అయినా కూడా తగ్గలే. ఈసారి తొందరగా తగ్గిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్నా. మీరు కూడా కోరుకోండి. మా పిల్ల మాకు రావాలి దేవుడు తొందరగా, మంచిగా పంచులేసుకుంటా, మంచిగా మాట్లాడతా వీడియోలలో అని చెప్పేసి. నా మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కోరుకుంటారులేండి. అయిన వాళ్ళకన్నా మీరే ఆత్మీయులు అయిపోయినారు నాకు. భవాని అక్క, మమత, వద్దులే మళ్ళీ పేర్లు చెప్తే మా పేరు చెప్పలే అంటారు, మళ్ళీ అదొక బాధ అయిపోతుంది నాకు. ఎవరి పేరు చెప్పొద్దులే. నేను ఇంకా అందరూ మంచోళ్ళే, అందరూ బాగా చూడండి వీడియోస్ అయితే మాత్రం కంటిన్యూగా చూడండి. మా అమ్మ ఎగ్ పొట్టు అయితే ఉల్లిగడ్డలు కొంచెం లైట్గా వేయించి తర్వాత గుడ్లు, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకేసారి కొట్టేస్తుంది అనమాట. కొట్టేసి ఇంకా టిక్కు అని కలిపేస్తుంది. నేనైతే అట్లా చెయ్యను. నేను ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి గుడ్లు తర్వాత లాస్ట్లో మనం ఇంకా ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు కొంచెం కారం వేసి ఒక అట్లా తిప్పుతా అనమాట. అదే కలబెడతా అనమాట. మా అమ్మ చూడండి మొత్తం ఒకేసారి వేసింది. నాకు కూడా తెలియదు మా అమ్మ ఇట్లా చేస్తుందని. మా అమ్మ ఇట్లనే చేస్తామా నువ్వు అంటే నేను ఇట్లనే చేస్తా అనింది. మీ అమ్మగానే వంటలు నేర్చుకున్నావు, నీకు తెలియదా అని అనుకుంటున్నారా? ఎప్పుడు మా అమ్మ దగ్గర ఎగ్గుపొట్టు నేను నేర్చుకోలేదండి. ఎప్పుడు మా అమ్మ చేసి తినడం వరకే తప్ప నేను పోయి ఏం చూసింది లేదు. బావ నాకు నేర్పించింది ఎగ్గుపొట్టు ఎట్లా చేసుకోవాలని అని చెప్పేసి. బావ దగ్గర నేర్చుకున్నా. మా బావ నేర్పిన వంటలు కూడా కొన్ని ఉన్నాయి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. అది ఉల్లిగడ్డ కారం అనమాట. రాయలసీమ ఫేమస్ అది. ఇక్కడ జొన్న రొట్టె బయట నుంచి తెచ్చుకున్నాము. నాకు మాట్లాడేదానికి శక్తి సరిపోవట్లేదండి. డల్ అయిపోయినా, ఎనర్జీ లేదనమాట. చాలా డౌన్ అయిపోయినా. డౌన్ అంటే ఇంకా నా ఫేస్ అంతా, ముఖం అంతా పీక్కపోయినట్టు అయిపోయింది ఆ తలనొప్పికి. అందుకే నేను ఫేస్ కూడా చూపించలేకపోతున్నా. అదిగాక నైటీలోనే ఉండాలండి, మెయిన్ రీజన్ అదే. ఇంకా దరిద్రంగా ఉంటే మీరు కూడా నన్ను చూడలేరు కదా, బాధపడతారని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.